Oh shit. Here we go again. హేయో ఏం మందల రోస్ట్ వీడియో అని అంటానే ఉన్నారు చాలా రోజుల నుంచి. అండ్ ఎస్ యా ఐ థింక్ ఇట్స్ టైం మేము బాలీవుడ్ రోస్ట్ చేసి 3 years అయింది అనుకుంటా అప్రాక్సిమేట్లీ. అండ్ సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. ఇలా 12 సార్లు అవ్వాల్సిందే బాలీవుడ్ వాళ్ళకి. చెత్త మనుషులు చెత్త బతుకులు ఏం తింటారో తెలియదు కానీ వీళ్ళకి మాత్రం టైంకి వచ్చేస్తుంది నెలసరి. అంటే నెలకు ఒక సినిమా వస్తుంది, లేకపోతే వీళ్ళకి ఏదో కాంట్రవర్సీ కావాలి. సో హియర్ ఈస్ ద ప్యాడ్ ఫర్ ఇట్. వెల్కమ్ టు ద బొంగ్లోవుడ్ పార్ట్ 4. ఏంట్రా ఎప్పుడు పట్టినా బాలీవుడ్ రోస్ట్ చేస్తారు, టాలీవుడ్ లో ఎదవలు లేరంటే పక్కా ఉన్నారు. కానీ వాళ్ళంత పెద్ద యాక్టర్స్ కాదమ్మా, బట్ గొప్ప అని మాత్రం చెప్పుకుంటారు. వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారో లేదు తెలియదు కానీ నా మైండ్ లో జీవితకాలం ట్రామా ఉంది ఇప్పుడు వాళ్ళ వల్ల. అండ్ ఆ దరిద్రాన్ని పక్కన పెడితే సీ దిస్. साउथ का सिनेमा बड़ा हो रहा है, ओटीटी पे बड़ा हो रहा है. फिलहाल कितने ग्रैंडियर वाले मैन बैठे हैं. केजीएफ ये सारी फिल्में हिट हुई ना. मुझे ऑलरेडी ऑफर मिल गया मैडम, मैं शंकर की फिल्म कर रहा हूँ. వీళ్ళు హిందీలో మాట్లాడుకుంటున్నారు కదా, దాని ఇప్పుడు నేను ట్రాన్స్లేట్ చేసి చెప్తా వినండి. ఈవిడేమో సౌత్ సినిమాలు దుమ్ము లేపేస్తున్నాయి, కేజీఎఫ్, బాహుబలి, పుష్ప, కాంతారా ఇవన్నీ హిందీలో భయంకరంగా ఆడుతున్నాయి, కానీ హిందీ సినిమాలు ఏమో పడిపోతున్నాయి. సౌత్ గ్రాండియర్ అవుతుంది తెలుసా. ఎస్, దానికి బాలీవుడ్ ని బ్యాక్ చేస్తూ ఈ ఎర్ర టోపీ మనిషి ఏమన్నాడు, మా సినిమాలు కూడా గ్రాండియరే. ఈ మాట చెప్పిన వెంటనే శంకర్ సినిమాలు యాక్ట్ చేస్తున్నా అంటాడు. ఐరనీ బ్రో, హిపోక్రసీ. దిస్ ఈస్ కాల్డ్ ప్యూర్ హిపోక్రసీ. పాపం ఆవిడ సౌత్ సినిమాని ఎగ్జాంపుల్ గా చెప్పి బాలీవుడ్ కి ఏమైందని అని అడగతంటే అక్కడ ఉన్న 100 మంది కొండగోర్లు అరుస్తానే ఉంటారు. బికాస్ దే హ్యావ్ నేటివ్ ఫీలింగ్. బేసిక్ రియాలిటీని యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు బాహుబలిని కొట్టాలనుకుంటారు, మళ్ళీ దాన్ని ఒక తెలుగు సినిమానే కొట్టాలి. అది అయిపోయింది ఆల్రెడీ, తగ్గేదేలే. అది వేరే విషయం అనుకోండి. ఈ 25 ఏళ్ళు లేని పిల్ల బచ్చాలు ఫ్యాన్ వార్లు చేస్తారంటే దాంట్లో ఒక రీజన్ ఉంది. అడ్రినలిన్ రష్ లేకపోతే ఆక్సిటోసిన్ అవుట్పుట్ నా బొందో ఏదో ఒకటి అయి ఉంటది. కానీ ఈ పెద్ద మనిషి సో కాల్డ్ బాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయిన రోహిత్ శెట్టి గారు పాపం ఆయన సినిమాలు ఫ్లాప్ అవడమో ఏమో తెలియదు కానీ ఆయన ఆరోగెన్స్ చూపించేసాడు. పాపం ఫ్రస్ట్రేషన్ అంతా బయటికి తోసేసాడు. అంటే ఏంది ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. లిటరల్లీ అంకుల్, మీలో టెస్టోస్టెరాన్ ఉందని చెప్పి మీ రిసీడింగ్ హెయిర్ లైన్ చెప్తుంది, కానీ మీ మాటల్లో ఇంటెన్సిటీని బట్టి నీ లోపల ఉండే ఈస్ట్రోజన్ బయట పెడుతుంది. ఓకే నేనేమన్నా ఇంకా రోహిత్ బాబాయ్కి ఎంత అంటే ఎంత కాలిందంటే ట్విట్టర్ లో ఫ్యాన్ వార్ చేసే చిల్లరోళ్ళు కూడా కామెడీగా మాట్లాడేస్తారు ఆయన ముందు. వాళ్ళకంటే దారుణం మనోడు. अमर अकबर एंथोनी, डॉन, शोले, खिलाड़ी देखी होगी आपने, हम आपके कौन देखी होगी आपने, मैंने प्यार किया देखी होगी आपने, सारी वो फिल्में, दिलवाले दुल्हनिया, कुछ होता है, कभी खुशी गम देखी होगी आपने, सिंघम देखी होगी आपने, सूर्यवंशी देखी होगी आपने, गोलमाल देखी होगी आपने, मुन्ना भाई, लगे रहो मुन्ना भाई, हेरा फेरी. ఇప్పుడు రిలీజ్ అయ్యి హిట్ కొట్టిన కేజీఎఫ్, పుష్ప, బాహుబలి గురించి మాట్లాడరా అంటే ఎప్పుడో వచ్చిన షోలే, దిల్వాలే, DDLJ ఇవన్నీ అంటాడు. ఎవరన్నా అంకుల్ కి బర్ణాలు ఇవ్వండిరా కుళ్ళుతో కుతుకుతలాడిపోతున్నాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. లాస్ట్ 7 years లో నిజంగా స్టార్డమ్ ని పక్కన పెడితే బాలీవుడ్ లో గట్టిగా 5 మంచి సినిమాలు ఉంటాయి, మిగతావన్నీ ఏం తీసిన సోల్ సినిమాలే ఉంటాయి. ఇంత మాట్లాడిన పెద్ద మనిషి ఏమైనా స్ట్రైట్ సినిమాలు తీసాడంటే నా బొంద. ఎయిడ్స్ ఉండే వాడిని కుట్టిన దోమ క్యాన్సర్ వాడిని కుట్టినట్టు తెలుగు సినిమాలని సౌత్ సినిమాలని రీమేకులు చేసుకుని హిట్ కొట్టిన డైరెక్టర్ అయినా పెద్ద డైరెక్టర్ అయిపోయి మళ్ళీ మన సినిమాలు అంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినండి, ఈయన తీసిన సండే ఇది అనుకోకుండా ఒకరోజు రీమేక్, సింగం ఇది సూర్య సింగం సార్ రీమేక్, సింగం రిటర్న్స్ ఏకలవ్యన్ రీమేక్, సింబా ఏమో టెంపర్ రీమేక్. తీసిన 17లో 9 రీమేక్లు. 9 రీమేక్లు పెట్టుకొని ఈయన ఫ్యాన్ వార్లు చేస్తాడు. మళ్ళీ ఏమన్నా అంటే షోలే అంటాడు. అంకుల్ ఇప్పుడు వచ్చే మీ సినిమాలు షోలే కాదు, షూలెస్లు కట్టడానికి కూడా పనికిరావు. అవన్నీ కాదు, నీకు ఇవాళ ఆకలి వేస్తే తింటావా, లేకపోతే పోయిన నెల మోషన్స్ అయినాయని చెప్పి తినకుండా మానేస్తావు చెప్పు. అసలు బాబు గారు మాటలు ఎలా ఉంటాయంటే గాంధీ తాత హిందీ అయినా సో బాలీవుడ్ ఈస్ గ్రేటర్ దాన్ టాలీవుడ్ అనేస్తాడు కొన్ని రోజుల్లో. ఆ మాటలకి మాట్లాడే నోరుకి నోట్లో ఉండే నాలుగుకి నరం ఉండదు. మీకంటే తెలుగులో ఫ్యాన్ వార్లు చేసుకునే వాళ్ళే కొద్దిగా రియల్ గా మాట్లాడతారు అంకుల్. అయినా ఇలాంటి వాళ్ళకి మా మల్లారెడ్డి అంకులే కరెక్ట్. మొహమ్మద్ చెప్పేస్తాడు బిగ్ బాస్ లో ప్యాక్ యువర్ బ్యాగ్స్ అన్నట్టు బాలీవుడ్ ని హైదరాబాద్ కి షిఫ్ట్ అయింది అంటాడు. తగ్ లైఫ్ బ్రో, నువ్వు నిజంగా తగ్ లైఫ్ అండి. अगला 5 साल में पूरा हिंदुस्तान को बॉलीवुड हॉलीवुड पूरा रूलिंग करेगा हमारा तेलुगु पीपल. आप भी 1 साल के बाद हैदराबाद शिफ्ट होना पड़ता. बिट्टू सूपर रा.
And see this post now by B Filmy Official. Tollywood is yet to deliver 1,000 crore movie without a multi-starrer or sequel. Bollywood greater than any other film industry in India. వీళ్ళ మొహానికి 3,000 కోట్ల సినిమాలు ఉన్నాయి కదా. పఠాను మల్టీ స్టారరేగా. జాన్ అబ్రహం ఏమన్నా పిల్ల బచ్చే యాక్టరా లేకపోతే హీరోయినా? పెద్ద యాక్టరేగా ఆయన. అది మల్టీ స్టారర్ అవద్దు అప్పుడు. ఇంకా దంగల విషయానికి వస్తే ఇండియాలో దంగల గ్రాస్ 500 కోట్లే. మిగతా అంతా చైనా నుంచి వచ్చిన నకిలీ సరికే. మెయిన్ పాయింట్ ఏంటంటే జవాన్ సినిమా డైరెక్టర్ ఎవరు అంటే అట్లీ గారు. అది అప్పుడు లెక్క ప్రకారం అది సౌత్ సినిమానేగా అంకుల్. అండ్ అది కూడా మల్టీ స్టార్ బికాస్ ఆఫ్ విజయ్ సేతుపతి సార్. హెల్తీ కాంపిటీషన్ చూడకపోతే ఇలాంటి కంపారిజన్స్ పుడతాయి దరిద్రమైన అన్ని. అట్లీ వల్ల జవాన్ హిట్ అయింది. అయితే బేబీ జాన్ ఫ్లాప్ కి కూడా అట్లీయే కారణం అంటే ఎస్ ఆబ్వియస్లీ అంతేగా. అంత పెద్ద రాజ్ కుమార్ హిరానీ సార్ సినిమానే సలార్ ముందు ఉండలేకపోయింది. ఇంకా ఇంత పెద్ద పుష్ప 2 ముందు బేబీ జాన్ ఎలా ఉంటది అనుకుంటారు? అందుకే ఎక్కి దొక్కేసింది. సో ఫ్లాప్స్ ఆర్ ఆబ్వియస్. దాన్ని చూసే పర్స్పెక్టివ్ చేంజ్ అయితేనే ఈ చెప్రీ థాట్స్ రాకుండా ఉంటాయి అంకుల్. సో బీ ఫిల్మీ అఫీషియల్ నీకంటే కేఆర్కే రివ్యూలే బెటర్ రా. ఏదో ఒక రకంగా నమ్మొచ్చు దాన్ని. అండ్ ఇది ఎక్కడే కాదు, మొన్న ఒక పాడ్కాస్ట్ లో మన ప్రొడ్యూసర్ నాగవంశీ గారికి బోని కపూర్ గారికి మధ్యలో కూడా ఇదే గొడవ. I don't think all of Mumbai would have slept here after Pushpa grossed 80 crore on a single day on one Sunday. See, in the recent past, all the films which has done huge business in Hindi, like Bahubali, RRR, KGF 2, now Pushpa 2, Kalki, everything are films which Animal is a Telugu director who has come. But he made a Hindi film. కంపారిజన్ ఉండాలి. కంపారిజన్ ఉంటేనే గ్రోత్ ఉంటది. The 1,000 number, I would like to say something. It's a reflection of the people's love. The numbers are temporary, but the love that is etched in your hearts will remain forever. I always believe that the numbers always have to be broken within 2-3 months, maybe hopefully at the next summer. I would want all these records to be broken by the next. It doesn't matter which film industry, Telugu film industry, Tamil, Hindi, does not matter. But I want these records to be broken soon because that is progression. That means that India is going up. అలా అని చెప్పి సౌత్ కంటే నార్త్ అది ఇది అంటే కుదరదమ్మా. నార్త్ చిన్నది. ఐ మీన్ ద వర్డ్ ఆఫ్ మౌత్ ఫర్ మూవీస్ ఫ్రమ్ నార్త్ ఈజ్ అ లెస్సర్ కంపేర్డ్ టు సౌత్. ఓటీటీలో 300 రోజులు స్ట్రైట్ అప్స్ అలా ట్రెండ్ అయింది. దాని గ్రాస్ ఎంత 700 కోట్లు. బస్ 1000 కోట్లు గ్రాస్ వచ్చిన పట్టాన్ అట్లీస్ట్ 50 డే కూడా ట్రెండ్ కాల. ఈ టైమ్స్ లో కూడా ఒక సినిమా 50 డేస్ థియేటర్ లో ఉంటది సౌత్ సైడ్. కార్పొరేట్ రేంజ్ బుకింగ్స్ సౌత్ లో ఉంటే పఠాన్కి వచ్చినట్టే సంపూర్ణేష్ బాబు సినిమాకి కూడా 1000 కోట్ల గ్రాస్ వస్తుంది తెలుసా. You forgetting Gaddar. You're forgetting Hum Aapke Hain Kaun. You're forgetting Dilwale. See, Hum Aapke Hain Kaun was dubbed. That was the first film. But still, బోని కపూర్ టాక్స్ అబౌట్ దిల్వాలే గద్దర్. ఏంటి భయ్యా నువ్వు ఎప్పటి సినిమాలు ఎన్ని? అక్కడ జరిగే ప్రెసెంట్ డిబేట్ ని పాస్ట్ లోకి తీసుకెళ్లి అప్పుడు హిట్ అయిన సినిమాలు చెప్తే ఎట్లా తాత? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఓకే నీకు మెమరీ లాస్ లేదని ప్రూవ్ చేసుకుంటున్నావు. ఓకే నీకు ఏజ్ అవ్వాలా, నువ్వు కుర్రోడివే. నాకు వచ్చే కోపానికి ఈ అంకుల్ని బాత్ టబ్ లో వేయాలి. సారీ. మొన్న ఈ మధ్య అర్షద్ వార్సీ అంకుల్ ప్రభాస్ అన్న కల్కిలో చేసిన భైరవ రోల్ జోకర్ లా ఉంటది అనేసాడు. Prabhas, I'm really sad, but why was he was like a joker. ఆయన క్యారెక్టర్ అన్నాడు, తప్పు లేదు. బట్ అదే పెద్ద యాక్టర్ అదే పెద్ద పొజిషన్ లో ఉంటూ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అనడం అనేది బాలేదు అంకుల్. అండ్ ఐ రియల్లీ లవ్ యాసిడ్ ఫ్రమ్ మున్నాబాయ్. ఆ యాసిడ్ ని డైల్యూట్ అవ్వకుండా చూసుకో సాల్ట్ వాటర్ తో. సాల్ట్ వాటర్ కరెంట్ కి గుడ్ కండక్టర్ కదా, అదే పోస్తా. అండ్ ఈ జోక్ అర్థం అవ్వాలంటే నిజంగా డిగ్రీ ఉండాలి. అండ్ ఇప్పుడు ఈ అంకుల్ అన్న మాట మైండ్ లో పెట్టుకొని ఇదే మాటని సల్మాన్ ఖాన్ యాక్ట్ చేసిన రాధే సినిమాలో రాధే క్యారెక్టర్ అంటే ఏమవుతుంది? సల్మాన్ బాయ్ రోల్ జోకర్ కాదు బ్రోకర్ లా ఉంటదని అంటాం. లేదు ఆ అంకులే అంటాడు. మన సల్మాన్ బాయ్ అమ్ముకుంటాడా? నెక్స్ట్ సెకండ్ బాబు గారు ఫుట్ పాత్ మీద ఉంటాడు. ఈ జాన్ అబ్రహాం అంకుల్ కూడా కామెడీ. I have a lot of respect for Rajamouli sir and his kind of cinema, but we also have a lot of respect for what we have done. So we are definitely not number 2 to anyone. ఈయన దేనికి నెంబర్ 2 కాదంట. బాలీవుడ్ అంట ఏ ఇండస్ట్రీకి నెంబర్ 2 కాదంట. గూగుల్ కి వెళ్ళి సెర్చ్ చేయన్న నీ టీ సిరీస్ 1 GBps హాట్స్పాట్ పెట్టుకొని నెంబర్ 1 ఇండియన్ సినిమా అని. దాంట్లో బాహుబలి వస్తుంది. కొన్ని రోజుల్లో పుష్ప అని అప్డేట్ అవుద్ది. లోతుగా తవ్వితే బాబు బాడీ మాత్రమే బాగుంటది. యాక్టింగ్ స్కిల్స్ లో అబ్సల్యూట్ జీరో. హార్ట్ లో హోల్ పడింది. ఎలా అంటే దిశా పటేల్ పక్కన ఉన్నా కానీ మనోడి సినిమాలో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ పెడతాడు. దీనికంటే బెల్లం అన్న సినిమాలోనే ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ కనిపిస్తాయి.
నౌ కమింగ్ బ్యాక్ టు ద ఆన్గోయింగ్ సినారియో ఆఫ్ నాగవంశీ. ఈ బోని కపూర్ మావ నాగవంశీ చెప్పిన మాటల్ని పట్టించుకోకుండా కోపడిపోయి బాధపడిపోతాడు. తెలుగు డౌట్ ఫిల్మ్స్ పాడ్కాస్ట్ లో ఉన్న మిగతా పెద్ద మనుషులందరూ కలిసి నాగవంశీ గారి మీద పడిపోయి ఉంటారు. అండ్ దే స్టార్టెడ్ మాకింగ్. అక్కడ ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. సీ దిస్ న్యూస్. తెలుగు ప్రొడ్యూసర్ నాగవంశీ సేస్ నో డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ బోని కపూర్ ఆఫ్టర్ సోషల్ మీడియా బ్యాక్లాష్. దీనికి హన్సల్ మేహతా అనే పెద్ద మనిషి వంశీని ఆరగెంట్ అన్నాడు. లక్కీ భాస్కర్ స్కామ్ సిరీస్ నుంచి వచ్చింది, చిల్ డూడ్ హూ ఎవర్ యు ఆర్ అనేసి బాలీవుడ్ విషయం అన్నాడు. ఈ గోల్లో సిద్ధార్థానంద్ అనే ఇంకో నల్లచేమ సమ్ పీపుల్ డోంట్ నో అవర్ రియల్ ముంబై అనేసాడు. డూడ్ చిల్. ఈ మాట పొరపాటును కూడా మా మల్లారెడ్డి అంకుల్ చెవుని పడకూడదు అనుకో, లేకపోతే మైకులు పగిలిపోతాయి అన్న. ఆ హన్సల్ మేహతా ఏమో నాగవంశీకి రికగ్నిషన్ వచ్చిందే లక్కీ భాస్కర్ వాళ్ళు అంటాడు. చూడు అంకుల్ విను, చెవులు పెట్టుకొని విను, చెవులు ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్, జెర్సీ, భీమల నాయక్, రంగదే, భీష్మ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, హిందీ జెర్సీ, అరవింద్ సమేత వీర రాఘవ, ఈ సినిమాలన్నీ ప్రొడ్యూస్ చేసిన నాగవంశీ గారు. ఏంటా ఇన్ని రోజులు నాగవంశీని ఆయన సినిమాని నట్షేల్ చేసి ఇప్పుడు పొగుడుతున్నామంటారా? సారు, మనలో మనకు లక్ష ఉండొచ్చు, కానీ బయట మన మీదకి వస్తే ఈ హర్షగాడు ఎప్పటికీ TFI బానిసే. అంతే, ఈ వీడియోకి అంతే. ఈ ఛానల్ 100K ఎప్పుడు అవ్వాలి, నేను పెద్ద యూట్యూబర్ అని బయట ఎప్పుడు చెప్పుకోవాలి. ఒకడు కూడా గుర్తుపట్టట్లా, బయటకు వెళ్తే నువ్వు హర్ష కదా అని ఎవడు అనట్లా, నీ పైన కేసు ఉంది కదా అని గుర్తుపడుతున్నారు. సో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ రా ప్లీజ్ అన్నట్టు ఈ వీడియోకి ఒక 1000 కామెంట్స్ పెట్టారు అనుకోండి, నెక్స్ట్ సెకండ్ రాధే ఇన్ నట్షెల్ మన సల్మాన్ బాయ్ సినిమా అది వచ్చేస్తుంది అనమాట. రెడీ అవుతుంది, వచ్చేస్తుంది దబదబా అని. అండ్ యు నో సల్మాన్ ఖాన్ అంటే మనకు పూనకాలు వస్తాయి. There you go. Bye. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాడే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలోన